Today we are going to learn about C language. First we have to learn about basics of computers. Basics of computers. So first thing what we want to learn basics of computer. సో ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటి, తర్వాత సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైస్, వాట్ ఆర్ ద అవుట్పుట్ డివైస్, తర్వాత ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి. సో ఈ ప్రైమరీ థింగ్స్ నుంచి మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈజ్ కంప్యూటర్. సో కంప్యూటర్ అంటే ఏందో ఫస్ట్ నేర్చుకుందాం. సో నేర్చుకున్న తర్వాత కావాలంటే సో నెక్స్ట్ టాపిక్ వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. సో ఏం చేస్తున్నానంటే ఇది సిపియు, జస్ట్ లైక్ అజ్యూమ్ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు మీన్స్ సో central processing unit contain three parts mainly. One is second and third. First we select brushes. First one memory unit, next control unit, next ALU means arithmetic logical unit. So next input. What is input, what is output we learn. Next output. First of all we have to learn block diagram of computer. What is block diagram, what it contain. It contain input, output. So CPU contain three layers: ALU, CU control unit, memory unit. First of all we want to learn what is input. Input ante enti. So input ante entante what kind input contain different kinds of information. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే A to Z లెటర్స్ అయినా కావచ్చు, లేదా 0 to 9 నెంబర్స్ అయినా కావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సిగ్నల్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్నాం అనుకోండి, ఆ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు మనం ఏదైనా సాంగ్ ప్లే చేయడానికి మనం యూజ్ చేసే ఒక ఇన్స్ట్రక్షన్ ఏమనొచ్చు అంటే ఇన్పుట్ అనొచ్చు. సో లేదంటే మనం ల్యాప్టాప్ ఏదైనా ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి, మౌస్ ఎక్కడైనా ఫోల్డర్ మీద క్లిక్ చేయడానికి కానీ ఏమంటారంటే ఇన్పుట్ అంటారు. సో నథింగ్ బట్ ఇన్పుట్ అంటే ఏంటంటే మనం సిస్టమ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సప్లై చేయడాన్ని ఏమంటారంటే ఇన్పుట్. మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. మెమరీ యూనిట్ నథింగ్ బట్ ఇట్ స్టోర్ ద ఆల్ ఇన్పుట్ ఫ్రమ్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి సిస్టమ్ ఏదైతే ఇన్పుట్ ఇస్తుందో ఆ ఇన్పుట్ అని ఎక్కడ స్టోర్ చేస్తుందంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో స్టోర్ చేస్తుంది. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్, సో ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఇన్పుట్ ఇక్కడ ఏమిద్దామంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే శేఖర్ అని ఇస్తున్నా ఇన్పుట్. శేఖర్ ఇట్స్ ఎ టెక్స్ట్. సో అనదర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 10 plus 2. 10 is a number, 2 is a number, and plus is the operator. So here I am supplying two different kinds of information. One is text information, another one is number information. So the information should be transferred to the central processing unit. Central processing unit will store the information from memory. సో మనం ఇచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది డిఫాల్ట్గా అంటే ఏం చెప్పాలా మీరు, మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే సో మెమరీ యూనిట్లో ఉంది. ఎగ్జాంపుల్ మెమరీ యూనిట్. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అయిందంటే సో మెమరీ యూనిట్లో స్టోర్ అయింది. ఈ మెమరీ యూనిట్ నుంచి సో ఇక్కడ టూ థింగ్స్ నేర్చుకోవాలి మనం.
వన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సింబల్ ఉందనుకోండి, యూని డైరెక్షన్, ఇలా సింగిల్ యారో ఉంటే దీన్ని ఏమంటారంటే యూని డైరెక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ ఇలా టాప్ వర్డ్స్, ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దీన్ని ఏమనాలంటే యూని డైరెక్షన్. అంటే డేటా అనేది ఎలా ఫ్లో అవుతుందంటే, ఎగ్జాంపుల్ మెమరీ యూనిట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది డేటా అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో అగైన్ డేటా ఫ్లోస్ డౌన్వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూని డైరెక్షన్. సో మరి డేటా ఎక్కడ అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ నుంచి మరి రిటర్న్ ఎక్కడికి, కంట్రోల్ యూనిట్ నుంచి మెమరీ యూనిట్. సో ఇలా డైరెక్షన్, ఇలా సింబల్ ఏమంటామంటే సింపుల్గా ఇలా ఒక యారో ఉంటే దీన్ని ఏమంటారంటే యూని డైరెక్షన్ అంటారు. అలా కాకుండా బోత్ యారోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, వీటిని ఏమనాలంటే బై డైరెక్షన్ అనాలి. ఏమనాలి, బై డైరెక్షన్. సో బై డైరెక్షన్లో ఏమవుతుందంటే ఈ బై డైరెక్షన్ ఏమంటారంటే ఫ్లో ఆఫ్ డేటా అంటారు. ఏమంటారు, ఫ్లో ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏముంది, శేఖర్ అనేది ఒక టెక్స్ట్ డేటా. సో 10+2 అనేది నెంబర్ డేటా. సో మన ఇన్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, మెమరీ యూనిట్. సో మెమరీ యూనిట్ నుంచి డేటా అనేది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది శేఖర్ 10+2 మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది, యూని డైరెక్షన్. సో యూని డైరెక్షన్లో ఎక్కడికి వెళ్తుంది అంటే కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ డేటా. సో మన సిస్టమ్ దగ్గర ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎలా అయితే కంట్రోల్ చేస్తారో డేటాని, అలా ఏం చేస్తుందంటే డేటా మొత్తాన్ని ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఒక 5 ట్యాబ్స్ ఓపెన్ చేసామనుకోండి. ఎగ్జాంపుల్ ఏం ట్యాబ్స్ అంటే ఇక్కడ చూడండి. సో అది గూగుల్ క్రోమ్ కావచ్చు, ఎలా అంటే చూడండి గూగుల్ క్రోమ్ కావచ్చు, ఇలా ఒక గూగుల్ క్రోమ్ ట్యాబ్ ఓపెన్ చేసాం. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం. అలానే ఇక్కడ నెక్స్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చేసిన. అలానే ఇక్కడ ఏంటంటే సో సి లాంగ్వేజ్ ఓపెన్ చేసిన. సో ఇక్కడ ఎన్ని రకాల ట్యాబ్స్ ఓపెన్ చేసిన అంటే 4 టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ని ఓపెన్ చేశాను. మరి ఏ ట్యాబ్ ఫస్ట్ ఓపెన్ కావాల ఎవరు డిసైడ్ చేస్తారంటే సో కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే సిస్టంలో జరిగే ప్రతి ప్రాసెస్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ యూనిట్ అది డిసైడ్ చేస్తుంది. ఎవరు డిసైడ్ చేస్తారంటే కంట్రోల్ యూనిట్. సో ఏది ఫస్ట్ ఓపెన్ కావాలా, ఏది సెకండ్, ఇలా ప్రయారిటీ ఎవరు ఇస్తారంటే కంట్రోల్ యూనిట్ ఇస్తుంది. సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే టు కంట్రోల్ ద ఓవరాల్ ఫ్లో ఆఫ్ డేటా. సిస్టంలో జరిగే ప్రతి ప్రాసెస్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే కంట్రోల్ యూనిట్. సో ఇక్కడ మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏముందంటే సో నెంబర్ డేటా ప్లస్ టెక్స్ట్ డేటా ఎక్కడుందంటే మెమరీ యూనిట్లో ఏముంది, శేఖర్ 10+2 ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్కి వెళ్ళంగానే ఏం చేస్తుంది, ఇట్ విల్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ డేటా. సో ఏ కైండ్ ఆఫ్ డేటాని దేనికి మూవ్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారంటే కంట్రోల్ యూనిట్. సో హియర్ వీ హ్యావ్ 2 kinds ఆఫ్ డేటా. వన్ ఈజ్ శేఖర్, అనదర్ వన్ ఈజ్ 10+2. ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ కాపీయింగ్. చూడండి ఈ డేటా మన దగ్గర ఉంది కదా, ఏం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పేస్ట్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ చూడండి ఈ డేటా ఎక్కడుందంటే సో కంట్రోల్ యూనిట్ దగ్గర ఉంది. సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న శేఖర్ 10+2 అనే డేటా ఉంది మన దగ్గర. ఇందులో శేఖర్ అనే దాంట్లో ఏమైనా క్యాలిక్యులేషన్ ఉన్నాయంటే నో క్యాలిక్యులేషన్. అందుకని ఏం చేస్తుందంటే కంట్రోల్ యూనిట్ ఎక్కడికి పంపిస్తుంది డేటా అని, ఇది ఇక్కడ పంపిస్తుంది. సో ఇక్కడ నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్ళిన తర్వాత డేటా ఎక్కడ స్టోర్ అయింది, మెమరీ యూనిట్. అంటే మెమరీ యూనిట్లో ఏం స్టోర్ అయింది, ఇప్పుడు శేఖర్ అనేది స్టోర్ అయింది. ఏం స్టోర్ అయింది, శేఖర్. సో ఈ శేఖర్ అనేది ఇన్పుట్ మెమరీ యూనిట్లో స్టోర్ అయిన తర్వాత ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే సో అవుట్పుట్లో డిస్ప్లే కావాలి. సో అవుట్పుట్లో అప్పుడు చూడండి మనం తీసుకున్న డివైస్, సో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇద్దో ఇది అవుట్పుట్. సో ఈ అవుట్పుట్లో ఏం డిస్ప్లే చేస్తుందంటే సో ఈ అవుట్పుట్లో సో ఏం డిస్ప్లే అయింది, ఇన్ఫర్మేషన్ శేఖర్ అనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయింది. సో రిమైనింగ్ ఏముంది మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ రిమైనింగ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఎగ్జాంపుల్ ఇంకా రిమైనింగ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఓన్లీ 10+2. ఈ 10+2 కంట్రోల్ యూనిట్లో ఉంది. ఈ కంట్రోల్ యూనిట్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఏఎల్యు. సో ఏఎల్యు మీన్స్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో మరి అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో ఏం జరుగుతుందంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, తర్వాత ఏం జరుగుతుంది ఇంకా డివిజన్,
మాడ్యులో డివిజన్. సో ఇలా 4 kinds ఆఫ్ ఇన్ఫర్మేషన్, 4 డిఫరెంట్ యాక్షన్స్. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ ఏం జరుగుతుంది, అడిషన్ జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, సబ్స్ట్రాక్షన్. తర్వాత ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్. తర్వాత ఏం జరుగుతుంది, డివిజన్. తర్వాత ఏం జరుగుతుంది, మాడ్యులో డివిజన్. సో ఓవరాల్గా ఏఎల్యూ కంటైన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్పాలి, అడిషన్ అంటే అర్థమెటిక్ అడిషన్ చేస్తుంది. సో తర్వాత సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. సో ఇలా ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో ఓన్లీ క్యాలిక్యులేషన్ డేటా చేస్తుంది. సో మన దగ్గర ఉన్న ఏ డేటా ఉంది మన దగ్గర, ఎగ్జాంపుల్ 10+2. సో మరి ఏఎల్యూలో 10+2, సో 10+2 ఈ డేటాని ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 12 వస్తుంది. ఈ 12 అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్కి వచ్చిన తర్వాత 12లో ఏమైనా క్యాలిక్యులేషన్లు ఉన్నాయా అంటే సో దేర్ ఈజ్ నో క్యాలిక్యులేషన్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే మెమరీ యూనిట్కి సెండ్ చేస్తుంది. సో మెమరీ యూనిట్కి 12 అనే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయగానే ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో హియర్ సో మనం తీసుకున్న డేటా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాట్ ఈజ్ కంప్యూటర్. కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఏం చేస్తుందంటే సో నెక్స్ట్ ఫస్ట్ సింపుల్ డెఫినేషన్ మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇది ఎవరైనా చెప్పే డెఫినేషన్ ఏంటంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో డెఫినేషన్ ఇంకా క్లియర్ కట్గా చెప్పాలన్నప్పుడు కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ take the information and process the data. Where we can processing the data, we can processing the data in central processing unit. Okay, what we can take the information and process the data, then display the information in standard output display. సో ఇలా మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అంటే ఏంటి. సో మీరు ఏం చెప్పాలి, కంప్యూటర్ అంటే ఏంటి, ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది, సిపియూకి వెళ్తుంది. సిపియూకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది ఇది, ఓకే ఇక్కడ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ఏం ప్రాసెస్ చేస్తుంది, ఎగ్జాంపుల్ సో ఇదేంటి ఏఎల్యు, ఏంటి ఏఎల్యు. సో తర్వాత ఏంటి ఇక్కడ కంట్రోల్ యూనిట్ తర్వాత ఏంటి ఇక్కడ మెమొరీ యూనిట్. సో తర్వాత ఏముంటుంది ఇక్కడ అంటే అవుట్పుట్ అంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేమి తీసుకున్నాం ఇన్పుట్ ఇక్కడ, శేఖర్. ఓకే సో శేఖర్. తర్వాత ఏం తీసుకున్నాం ఇక్కడ ఇంకా డేటా అంటే 10+2 అనేది తీసుకున్నాం. సో ఎక్కడికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ అంటే సింపుల్, ఎక్కడికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, సిపియూకి వెళ్తుంది. సిపియూకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, కంట్రోల్ ఫ్లోస్, యూని డైరెక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు, యూని డైరెక్షన్. మరి ఇంకోటి ఏంటంటే సేమ్ యూని డైరెక్షన్. సో ఇలా ఉన్న సింబల్స్ని ఏమనాలంటే, ఇలా బోత్ సింబల్స్ని ఏమనాలంటే, ఇక్కడ కనిపిస్తున్న సింబల్స్ని ఏమనాలా, యూని డైరెక్షన్. ఇలా 2 సింబల్స్, డేటా ఫ్లోయింగ్ అప్వర్డ్స్, డేటా ఫ్లోయింగ్ డౌన్వర్డ్స్. డేటా ఫ్లోయింగ్ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఈజ్ కాల్డ్ డేటా ఫ్లో. హూ కంట్రోల్ ద డేటా ఫ్లో అంటే ఏం చెప్పాలా, కంట్రోల్ యూనిట్. ఇక్కడ డేటా ఫ్లోని అంతా ఎవరు కంట్రోల్ చేస్తారంటే కంట్రోల్ యూనిట్. Simply, computer is an electronic device which can take the information and process the data, then it display the output on standard output display. So computer అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే ఈ డెఫినేషన్ చెప్పాలి. It is called block diagram of computer. So here we can discuss some more points regarding ఎగ్జాంపుల్ చూడండి. ఇంకా సో మనకి ఇప్పటివరకు ఏం తెలుసుకున్నామంటే కంప్యూటర్ అంటే ఏందో తెలుసుకున్నాం. తర్వాత ఇన్పుట్ డివైస్. వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైస్. సో ఇన్పుట్ డివైస్ ఏంటో చూద్దాం. ఇన్పుట్ డివైజెస్. వాట్ ఈజ్ డివైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ మీన్స్ వాట్ వీ కెన్ సప్లై ద ఇన్ఫర్మేషన్ టు ద CPU. To supply the information to the CPU we can use some peripherals. Peripherals nothing but devices. By using the device we can supply the information. How to supply the information by using device. So number 1 keyboard. ఏం యూస్ చేస్తాం, కీబోర్డ్ is one of the best input device. Okay, what is keyboard? Okay, so we'll discuss some points regarding a keyboard. A standard keyboard contain 109 keys. So 109 keys
కంటైన్ చేస్తుంది ఏది స్టాండర్డ్ కీబోర్డ్. సో మరి కీబోర్డ్లో ఏముంటాయి సార్ జనరల్గా? సో కీబోర్డ్లో ఏముంటాయండి, ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఉంటాయి. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఉంటాయి. తర్వాత ఇంకా ఏముంటాయంటే 0 to 9 నెంబర్స్ ఉంటాయి. 0 to 9 నెంబర్స్ ఉంటాయి. సో ఇంకా ఏముంటాయంటే, సో ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఏముంటాయి, స్పెషల్ సింబల్స్. మరి స్పెషల్ సింబల్స్ ఏముంటాయి సార్? ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ సింబల్స్ అంటే ఆల్ట్, కంట్రోలు, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో మరి సింపుల్గా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే కీబోర్డ్. సో కీబోర్డ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైస్? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, కీబోర్డ్. సో మరి కీబోర్డ్లో ఏముంటాయి సార్? కీబోర్డ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. కీబోర్డ్లో ఎన్ని స్టాండర్డ్ కీస్ ఉంటాయని చెప్పాను? సో 109 స్టాండర్డ్ కీస్. సో ఈ 109 స్టాండర్డ్ కీస్ ఉంటాయి. ఇంకా ఏముంటాయంటే A to Z లెటర్స్ ఉంటాయి. సో 0 to 9 నెంబర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్ ఉంటాయి. స్పెషల్ సింబల్స్. సో దిస్ ఇస్ అ స్మాల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కీబోర్డ్. సో అనదర్ ఇన్పుట్ డివైస్ ఈజ్ మౌస్. సో మౌస్ని ఏమంటారంటే పాయింటింగ్ డివైస్ అంటారు. సో పాయింటింగ్ డివైస్, ఇందులో మౌస్లో ఏముంటాయంటే జనరల్గా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ డ్రా ద మౌస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి మౌస్ని. సో ఇలా మౌస్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. సో లెఫ్ట్ క్లిక్, ఓకే, నెక్స్ట్ ఏంటంటే రైట్ క్లిక్. సో ఇక్కడున్న దాన్ని ఏమంటారంటే స్క్రాలర్ అంటారు. ఏమంటారు? స్క్రాలర్ ఏం చేస్తుందంటే స్క్రీన్ని అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ మూవ్ చేయడానికి యూజ్ చేసే స్క్రాలర్. సో ఏదైనా సెలెక్షన్ పర్పస్, మెయిన్గా సెలెక్షన్ పర్పస్ కోసం వాడితే దాన్ని ఏమన్నారంటే లెఫ్ట్ క్లిక్ అనాలి. సో పర్టికులర్గా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఏమనాలంటే రైట్ క్లిక్ అనాలి. సో సింపుల్గా మౌస్లో 3 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ లెఫ్ట్ క్లిక్ ఫర్ ద సెలెక్షన్ పర్పస్, రైట్ క్లిక్ ఫర్ ఓపెనింగ్ అప్లికేషన్స్, స్క్రాలర్ అనేది ఏం చేస్తామంటే పేజ్ని అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ మూవ్ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే స్క్రాలర్ అంటారు. సింపుల్గా ఇలా మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా ఏముంటాయంటే డివైస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంకా ఏం చూద్దామంటే జాయ్స్టిక్. సో మరి జాయ్స్టిక్ దేనికోసం యూజ్ చేస్తామంటే, సో ప్లేయింగ్ గేమ్స్ టు కంట్రోల్ ద గేమ్ కంట్రోలర్ లాగా యూజ్ చేస్తాం జాయ్స్టిక్ని. సో ఇంకా ఏమి ఇస్తారంటే ఓఎంఆర్ రీడర్, నెక్స్ట్ బార్కోడ్ రీడర్, నెక్స్ట్ ఓసిఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకా స్కానర్. సమ్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్: కీబోర్డ్, mouse, joystick, OMR reader, barcode reader and scanner. So these are some of the input device. And what are the output device? For example, output devices. So some of the output device, best one is monitor. సో మరి మానిటర్ జనరల్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనం వ్యూ చేయడానికి స్క్రీన్ మీద, సో మరి మనకు కనిపించే స్క్రీన్ ఏమంటారంటే మానిటర్ అంటారు. సో మానిటర్ని యూజ్ చేసి మనం ఏదైనా పిక్చర్స్ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చూడాలనుకుంటే దానికోసం మానిటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో మానిటర్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఎల్సిడి అని, ఎల్ఈడి అని, ఓకే, ఇలా క్లారిటీస్ ఉంటాయి. ఎల్ఈడి, ఎల్సిడి, 4K, ఓకే, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ సైజెస్ని బేస్ చేసుకొని రెజల్యూషన్ కానీ ఉంటుంది. సో అవంతా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. సో వీ వాంట్ టు నో అబౌట్ ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సి లాంగ్వేజ్. సో నెక్స్ట్, సో మానిటర్ తర్వాత ఇంకా బెస్ట్ అవుట్పుట్ డివైస్ అంటే స్పీకర్. సో మనకి పెద్దగా పరిచయం అవసరం లేని ఒక అవుట్పుట్ డివైస్ ఏంటంటే స్పీకర్. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తాం, సో ఏదో ఒక సాంగ్ యూజ్ చేయడం, అంటే పెద్దగా సౌండ్ పెట్టడం, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, మనం బాగా ఇంట్రెస్టింగ్గా చేసే పని ఏదైనా ఉందంటే ఆ స్పీకర్స్. సో స్పీకర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ తర్వాత ప్రింటర్. సో ప్రింటర్ కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని గెట్ చేయాలంటే పేపర్ మీద దానికి యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే ప్రింటర్. సో నెక్స్ట్ ప్లాటర్.
ప్లాటర్ అనేది మ్యాక్సిమం ఎక్కడ యూస్ చేస్తామంటే జనరల్గా ఫ్లెక్సీ ప్రింటింగ్లో యూస్ చేస్తుంటారు ఎక్కువ. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ డివైస్. సో దీస్ ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే వాట్ ఈజ్ కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏం చెప్పాను, జనరల్గా కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెస్ ద డేటా దెన్ డిస్ప్లే ద అవుట్పుట్ ఈజ్ కాల్డ్ కంప్యూటర్. సో ఇట్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఇన్పుట్. సో ఇన్పుట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇన్పుట్ అంటే ఏం చెప్పాలి మీరు, టు సప్లై ద different kinds of information to the central processing unit is called input. So output means to display the processed data, some particular device, output device is called output. For example, some of best examples for some little bit example for input, one is keyboard, another one is mouse, next joystick, next OMR reader, barcode reader, optical character reader, scanner, సో అండ్ సో మనకి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కానీ సి లాంగ్వేజ్ వరకు వచ్చినప్పటికీ విల్ డిస్కస్ రిగార్డింగ్ పర్టికులర్ టాపిక్స్ ఇన్ సి బేసిక్స్. ఓకే, తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ అవసరం లేదు. సి లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలి, ఏమేమి వస్తాయి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అనేది తర్వాత క్లాస్లో మాట్లాడదాం. నెక్స్ట్ బేసిక్ అవుట్పుట్ డివైస్ ఏంటంటే మానిటర్, స్పీకర్, ప్రింటర్, ప్లాటర్. సో ఇవి బేసిక్ అవుట్పుట్ డివైస్. సో దీని తర్వాత ఇంకా బేసిక్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయంటే, సో సాఫ్ట్ కాపీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకే సాఫ్ట్ కాపీ సో అండ్ హార్డ్ కాపీ. సో మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, సో లేదంటే ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు కానీ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ కాపీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిల్లో కానీ లేదంటే సిస్టంలో కానీ లేదంటే సో అంటే త్రూ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ని సప్లై చేయడాన్ని ఏమంటారు అంటే సాఫ్ట్ కాపీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనం ఏదైనా ఒక రెజ్యూమ్ని మెయిల్ చేయడం, లేదంటే ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేయడం, సో లేదంటే ఇన్స్టాగ్రామ్ లేదా ఇలా సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసి సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారు అంటే సాఫ్ట్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్లో ఒక రెజ్యూమ్ ఉన్నది, ఆ రెజ్యూమ్ మనం ప్రింట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఒక పెన్ డ్రైవ్ నుంచో లేదంటే ఒక మీ ఈమెయిల్ నుంచి ఏం చేస్తాం, ఆ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తాం యూజ్ చేసుకోం. అలాంటి కాపీస్ని ఏమంటారు అంటే సాఫ్ట్ కాపీస్ అంటారు. నెక్స్ట్ హార్డ్ కాపీ అంటే ఏంటంటే, సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని సో మనం పేపర్ మీద ప్రింట్ తీసుకుంటామో దాన్ని ఏమనాలంటే సో హార్డ్ కాపీ అనాలా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్డ్ కాపీ, మనం ఏదైనా ప్రింట్ తీసుకోవడం, ఎగ్జాంపుల్ సో మన బుక్ అనుకోండి, ఒక బుక్ని ఏం చెప్పచ్చు అంటే బుక్ని ఏమనొచ్చు అంటే హార్డ్ కాపీ అనొచ్చు. ఇలా మనం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటారంటే హార్డ్ కాపీ అంటారు. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్ కాపీ ఎందులో ఉంటుందంటే పెన్ డ్రైవ్స్, ఓకే నెక్స్ట్ కార్డ్ రీడర్స్ లేదా ఫ్లాపీ డిస్క్ లేదా సిడి లేదా డివిడి, ఓకే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇలాంటి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమనాలంటే సాఫ్ట్ కాపీ అనాలా. త్రూ బుక్స్, ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్స్ కానీ లేదంటే ఏదైనా పేపర్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమనాలంటే హార్డ్ కాపీ అనాలా. సో ఇలా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ అనే దాన్ని డిఫరెంట్గా మేనేజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ థింగ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో సి లాంగ్వేజ్ మెయిన్గా, సో సి లాంగ్వేజ్ బేసిక్ వెళ్ళడానికంటే ముందు ఇంకొంచెం టాపిక్, ఏం టాపిక్ డిస్కస్ చేద్దాం చూద్దాం. ఓకే, సో రిమైనింగ్ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. సో విల్ డిస్కస్ లేటర్.